హ్యాంగింగ్ ప్రొఫైల్స్ లో మీరు లోపల ఇంకా మోడల్స్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. మీకు ఏదైతే హెక్సాగోనల్ డిజైన్ చేసి అందులో మనం ఫ్లవర్ డిజైన్స్ చేసాము, వాటితో పాటు మీకు డిస్కో టైప్ లో లైటింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలాంటి లైట్ చూస్ చేయొచ్చు. దీన్ని చేంజింగ్ స్ట్రిప్ అంటాం, అంటే మనకి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి మూవ్ అవుతా ఉంటది, ఆ విధంగా చేసుకోవచ్చు. అలానే మీకు డ్రమ్ సిలిండర్స్ అనేది హ్యాంగింగ్ లైట్స్ లో ఉంటాయి. ఇలా మీరు రెక్టాంగిల్స్ ని డిజైన్స్ లో చేసుకోవచ్చు, అంటే 2x1 కానీ 1x2 ఫీట్ ఇలా మీరు హ్యాంగింగ్ డిజైన్స్ కూడా చూడవచ్చు. ఇవి రిసెప్షన్ టేబుల్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే హానికోమ్ డిజైన్స్ లో ఇలా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి కేఫ్ టైప్ లో మన రెస్టారెంట్స్ లో అలా హ్యాంగింగ్ టైప్ లో యూజ్ చేసుకోవచ్చు కాపర్ బల్బ్స్ తోని. ఇవి వచ్చేసి మనకి నియాన్ ఫ్లెక్సిబుల్ తోని డిజైన్ చేసుకోవచ్చు. అలానే మీకు కర్వ్ షేప్స్, హాఫ్ సర్కిల్స్ డిజైన్స్ కానీ సర్కిల్ షేప్ డిజైన్స్ అనేది ఇలా ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్. ఇవి మీకు పర్టికులర్. ఇప్పుడు జయశ్రీ మనకి స్మార్ట్ లైటింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన గురించి చెప్తుంది. ఇది వచ్చేసి ఎనర్జీ సేవింగ్ సెన్సార్స్ అంటారు. అంటే మన పవర్ ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే సెన్సార్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాష్రూమ్ ఉంటుంది, కారిడార్ ఉంటుంది, అక్కడ మోషన్ సెన్సార్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనిషి వస్తారో అప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడైతే మనిషి లేదు ఆఫ్ అయిపోతుంది. అంటే అక్కడ ఎనర్జీ సేవ్ అవుతుంది. తర్వాత ఇది డే లైట్ సెన్సార్. డే లైట్ సెన్సార్ అంటే మనం అవుట్డోర్ లో యూజ్ చేస్తాం, స్ట్రీట్ లైట్, సైనేజ్ బోర్డ్స్ లో. ఇక్కడ ఎప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుందో లైట్ ఆన్ అవుతుంది, ఇంకా అది ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఇది వేవ్ సెన్సార్ కిచెన్ లో యూజ్ చేస్తారు. జనరల్ గా మనకి హ్యాండ్ ఉంటుంది కాబట్టి మనకి వేవ్ లాగా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బెడ్రూమ్స్ లో స్టడీ ల్యాంప్ ఉంటుంది, అక్కడ మనం ఇలా టచ్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు. ఇది సెన్సార్ గురించి. నెక్స్ట్ మనం కనుక చూస్తే మనకి సైనేజ్ బోర్డ్స్ ఉంటాయి. సైనేజ్ బోర్డ్ లో జనరల్ గా మనకి 2 రకాలు ఉంటాయి. అక్రిలిక్ ఉంటుంది, నెక్స్ట్ అక్రిలిక్ షీట్ ఉంటుంది. ఇది అక్రిలిక్ షీట్ తో తయారు చేసాం మనం. ఇది చూడండి, ఇక్కడ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ విధంగా లోపల మాడ్యూల్స్ పెడతాం మనం. ఈ మాడ్యూల్స్ పైన ఇది మేల్, దీన్ని ఫీమేల్ ఇట్లా మనం ఫిక్స్ చేస్తాం. సో ఇది డిఫరెంట్ రకాలైన మన దగ్గర దొరుకుతాయి. నెక్స్ట్ గోబో ప్రాజెక్టర్, అక్కడ డీటెయిల్ గా చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు మీరు కనుక స్మార్ట్ ప్రాజెక్ట్ చూస్తున్నారు అనుకోండి, స్మార్ట్ సిటీలో ఇది ఈ స్మార్ట్ పోల్. ఈ పోల్ కి మనం సోలార్ లైట్ పెడతాం. ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే ఏమవుతుంది, ఎల్ఈడి స్క్రీన్స్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చి మనకి సోలార్ బెంచ్ ఉంటుంది, వస్తుంది. స్మార్ట్ బస్ స్టాండ్ ఉంటుంది. ఈ విధంగా స్మార్ట్ కెమెరా ఉంటుంది. ఇవన్నీ మనకి స్మార్ట్ సిటీలో వస్తాయి. ఇది వచ్చేసి గ్లోబల్ ప్రాజెక్టర్ ఉంటుంది. అంటే ఇది డిస్ప్లే పర్పస్, ఇది లేటెస్ట్ గా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు లైట్ ఒక దగ్గర ఉంటుంది, మనం ఫోకస్ చేస్తాం దీన్ని. ఫోకస్ ఇక్కడ వెల్కమ్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో ఆఫర్స్ ఉంటాయి, అవి ఆఫర్స్ అయినా పెట్టుకోవచ్చు. లేకుంటే మనం కంపెనీ లోగో ఉంటాయి కదా, దాన్ని మనం ప్రొజెక్ట్ చేసుకొని రోడ్ మీద డిస్ప్లే చేస్తే కస్టమర్స్ కి ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. తర్వాత ఇది స్టార్ లైటింగ్ ఉంటుంది. స్టార్ లైటింగ్ వచ్చేసి మనం హోమ్ థియేటర్ లో యూజ్ చేస్తాం. అంటే ఇది ఎలా అయితే మ్యూజిక్ వస్తుంది అలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సింగిల్ కలర్ కైనా పెట్టుకోవచ్చు, మల్టీ కలర్స్ కైనా పెట్టుకోవచ్చు. అంటే మనకి విజిబుల్ ఎలా ఉంటుందంటే ఒక స్కైలా కూర్చొని మన విజిబుల్ గా ఉంటుంది. ఈ జనరల్ గా యూజ్ చేసేది వచ్చేసి హోమ్ థియేటర్ లో యూజ్ చేస్తారు. ఇలా ఇది వచ్చేసి ప్రొఫైల్ లైట్. అంటే మనం జనరల్ గా ఇప్పుడు అల్యూమినియం ప్రొఫైల్ వచ్చేసి వాల్ కి ఇలా గ్రూ చేసి స్ట్రిప్స్ పెట్టి మనం అవన్నీ ఫిక్స్ చేస్తాం. అదన్నీ కాకుండా ఓన్లీ ఒక సింగిల్ లైట్ లో మనం కారిడార్ లో ఇలా పెట్టుకుంటే మీకు రిఫ్లెక్టర్ వస్తుంది. కొత్త టెక్నాలజీ లైట్ లాగా కూడా ఉంటుంది. తర్వాత ఇది దివాళీకి యూజ్ చేస్తారు. మన డిఫరెంట్ కలర్స్, మల్టీ కలర్స్, ఈ సిరీస్ లైట్స్ ఉంటాయి.